ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యే నమ. శ్రీమాత్రే మహద్రాం దత్తాత్రేయ నమ. ఓం శరవణ భవాయ నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ. రామ దత్తాత్రేయాయ నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశన్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా గృహయోగాలు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం చేయడం వల్ల శీఘ్రంగా గృహయోగాలు సిద్ధిస్తాయి. తీరని కలగా ఉన్న గృహయోగం అంతా కూడా స్వగృహయోగం అంతా కూడా ఏ యొక్క దశలో అంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏ గ్రహం అంతా కూడా కారకత్వాలుగా గృహయోగం చెప్పడం జరుగుతుంది. లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి, లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి. తద్వారా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణకి మీకు పరిష్కారం దొరుకుతుంది. తద్వారా మీరంతా కూడా శీఘ్ర గృహయోగము స్థిరాస్తి లభించడానికైనా కానీ భూసంపద సిద్ధించడానికైనా కానీ ఈ గ్రహాలు మేషాది ద్వాదశ రాశుల మీద కొన్ని స్థానాలంతా కూడా కారకత్వంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా అంగారకుడు గృహయోగానికి కారణంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా భూసంపద సిద్ధించాలన్నా, స్థిరాస్తి లభించాలన్నా, భూసంపదమైన వ్యాపారాలు చేయాలన్నా, ప్రధానంగా గృహయోగం సిద్ధించాలన్నా జాతకరీత్యా మనకి చతుర్థ స్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. మరియు దశమ స్థానము నవమ స్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా దశమ స్థానం అంతా కూడా రాజయోగ కారణంగా చెప్పడం జరుగుతుంది. నవమ స్థానం అంతా కూడా పితృస్థానము పూర్వ పుణ్యస్థానం అని చెప్తుంది. ప్రధానంగా పూర్వీకుల నుంచి వచ్చిన స్థిరాస్తి కానీ పూర్వీకుల నుంచి తరతరాలకు వచ్చిన గృహయోగం కానీ అది ఇవన్నీ కూడా మీకు సంక్రమించడం కానీ జరుగుతూ ఉంటుంది. తద్వారా మీకు ఈ యొక్క గృహయోగానికి అంతా కూడా స్థిరాస్తి లభించడం కానీ స్వగృహం కొనుక్కోవడం కానీ అమ్మడం కానీ చేయడం కానీ ఈ యొక్క గ్రహకారకత్వాల మీకంతా కూడా ఈ యొక్క స్థిరాస్తి లభిస్తుంది మరియు గృహయోగం లభిస్తుంది అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడంతా కూడా భూమిపుత్రుడిగా చెప్పడం జరుగుతుంది. మరియు భూమిపుత్రుడంతా కూడా ఈ భూమికి అధిష్టాన దేవతగా ఈ యొక్క పృథ్వీనంతా కూడా పరిపాలించే విధంగా ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అధిపత్యం రావాలన్నా కానీ ప్రధానంగా రాజ్యయోగం రావాలన్నా విపరీత రాజయోగాలు రావాలన్నా గృహయోగం సిద్ధించాలి, స్థిరాస్తి లభించాలి, ప్రధానంగా భూసంపద ఎక్కువగా ఉండాలి. తద్వారా మీకంతా కూడా రాజ్యాధిపత్యం లభిస్తుందని చెప్పేసి విపరీత రాజయోగాలు సిద్ధిస్తాయి. అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, ధనాదాయం పెరుగుతుంది, సంఘంలో గౌరవం పెరుగుతుంది. స్థిరాస్తిని బట్టే మీకంతా కూడా సంఘంలో గౌరవం పెరుగుతుంది అన్నమాట. ప్రధానంగా చూసుకుంటే ఈ స్థానాలు చతుర్థ స్థానము, నవమ స్థానము, దశమ స్థానం కేంద్రంగా చెప్తారు. ప్రధానంగా జ్యోతిష పరిభాషలు ఈ స్థానాలంతా కూడా కేంద్రంగా గృహయోగానికి స్థిరాస్తికి కారణమవుతుంటాయి. ప్రధానంగా మాతృమూలకమైన స్థిరాస్తి కానీ పితృమూలకమైన స్థిరాస్తి రావాలన్నా కానీ ఈ గ్రహాలంతా కూడా యొక్కరంగా ఉండాలి. బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు యొక్కరంగా ఉండాలి. ప్రధానంగా శని భగవానుడు కూడా యొక్కరంగా ఉండాలి. తద్వారా మీకు అంతా కూడా విపరీత రాజయోగము ఈ యొక్క గృహయోగ సిద్ధి కానీ స్థిరాస్తి లభం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే నవగ్రహాల ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి. మేషాది ద్వాదశ రాశుల వల్ల మీరంతా కూడా నవగ్రహ ఆరాధన ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల నవగ్రహ దేవాలయంలో ప్రధానంగా మీరంతా కూడా ప్రతిరోజు ప్రదక్షిణాలు చేయడం, 11 ప్రదక్షిణ కానీ 24 ప్రదక్షిణాలు కానీ 27 ప్రదక్షిణలు కానీ ఆవునేతో దీపారాధన చేయడం నవగ్రహాల దగ్గర అంతా కూడా తరచుగా చేసుకుంటూ ఉంటే కనుక తీరని కలగా ఉన్న గృహయోగం స్వగృహయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా వసుధాదేవి ఆరాధన చేసుకోవడం, ప్రధానంగా వసుధాదేవి ఆరాధన ఎవరైతే చేసుకుంటుంటారో ప్రతినిత్యం కూడా ఈ గృహయోగం కానీ స్థిరాస్తి లభించడం కానీ భూసంపద సిద్ధించడానికి కానీ తీరని కలగా ఉన్న స్థిరాస్తి అంతా కూడా లభించడం కానీ జరుగుతూ ఉంటుంది. వసుధాదేవి ఆరాధన, వసుధా లక్ష్మి ఆరాధన అంటారు. దీనంతా కూడా ఈ యొక్క భూమాత ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. భూవరాహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అసలు భూవరాహస్వామి ఆరాధన ఏ రకంగా ఆచరించాలి? ఓం నమో భగవతే ధరణి ఉద్ధరణాయ భూవరాహాయ నమో నమః అనే నామంతో ప్రతినిత్యం కూడా ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. మీకు స్వగృహం లభించాలన్నా స్వగృహం లభిస్తుంది, భూసంపద సిద్ధించాలన్నా భూసంపద లభిస్తుంది, అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి కావాలన్నా ఐశ్వర్య ప్రాప్తి అంతా కూడా లభిస్తుంది. ప్రధానంగా ధార్మికమైన అర్చన, ప్రధానంగా ధర్మ అర్చన చేయడానికి ఆస్కారం ఉంటుంది. భూవరాహస్వామి ఆరాధన చేయడం వల్ల శీఘ్రంగా కోరిన కోరికలంతా కూడా ధర్మపదమైన కోరికలన్నీ కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. భూవరాహస్వామి చరిత్రలో భాగంగా చూసుకుంటే
ప్రధానంగా భూమినంతా కూడా ఉద్ధరించారని చెప్పేసి ప్రధానంగా సముద్రం నుంచి అంతా కూడా భూమాతనంతా కూడా ఈ యొక్క రాక్షస సంహారం చేసి ప్రధానంగా మీకంతా కూడా హిరణ్యాక్షుడు హిరణ్యకశుడు కథ అంతా కూడా తెలిసే ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క హిరణ్యాక్షుడు యొక్క ప్రధానంగా చూసుకుంటే ప్రహ్లాద వాళ్ళ పెద్దనాన్న అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రాక్షసుడంతా కూడా భూమినంతా కూడా సాగరంలో అంతా కూడా ఈ యొక్క ఒడ్డున అంతా కూడా దాచిపెట్టి ఉండడం వల్ల భూమి అంతా కూడా విలపిస్తూ ఉంటుందట. ఆ భూమాత దుఃఖాన్నంతా కూడా తీర్చడానికి సాక్షాత్ మహావిష్ణువు అంతా కూడా ఈ యొక్క బ్రహ్మ యొక్క నాసికం నుంచి అంతా కూడా అవతారంగా వచ్చారని చెప్పేసి మనకి ఇతిహాసంగా చెప్పడం జరుగుతుంది. నరసింహస్వామి అవతారం కన్నా ముందుగా వచ్చిన అవతారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క యజ్ఞవరాహంగా చెప్పడం జరుగుతుంది, మరియు భూవరాహంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క యుగంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క భూవరాహస్వామి ఆరాధన చేయడం వల్ల ఎవరైతే భూవరాహస్వామి ఆరాధన ఈ యొక్క కల్పాన్నంతా కూడా ఈ యొక్క ఇతిహాసాన్నంతా కూడా మననం చేసుకుంటూ ఉంటారు. భూవరాహస్వామి భూమాని అంతా కూడా ఉద్ధరించారు, రాక్షస సంహారం చేశారు. తద్వారా భూమినంతా కూడా ఉద్ధరించి ప్రాణకోటినంతా కూడా రక్షించారు. మహావిష్ణువు ఆరాధనలో భాగంగా ఈ యొక్క చరిత్రనంతా కూడా ప్రతినిత్యం కూడా మననం చేసుకోవడం. ఓం నమో భగవతే ధరణి ఉద్ధరణాయ భూవరాహాయ నమోన్నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి కానీ, కార్యసిద్ధి కలగడానికి కానీ, తీరని కోరికగా ఉన్న స్థిరాస్తి లభించడం కానీ, భూసంపద సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క భూవరాహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల ప్రధానంగా ఈ ఆరాధన అంతా కూడా ఎవరైతే చేస్తూ ఉంటారో భూమి లేని వాళ్ళకి భూసంపద సిద్ధిస్తుంది, ధనం లేని వారికి ధనయాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకున్నా కానీ తీరని కలిగిగా ఉన్న స్థిరాస్తి లభించడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మహాలక్ష్మీదేవి ఆరాధన ఈ యొక్క పుష్పాలతో ఆరాధన చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా తామర పూలతో కానీ, మల్లెపూలతో కానీ, ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మందార పుష్పాలతో అయినా కానీ ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఆవునితో దీపారాధన చేసి బెల్లం పరవాణాన్ని నివేదన చేయడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా స్థిరాస్తి లభించడానికి కానీ, గృహయోగం సిద్ధించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క పూర్వీకుల నుంచి వచ్చే స్థిరాస్తి లభించడం కానీ ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మేము చెప్పే పరిష్కారం అంతా కూడా సంపూర్ణంగా ఆచరించండి. తద్వారా మీకంతా కూడా ఈ యొక్క గృహయోగము స్థిరాస్తి అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీకు మంచి పరిష్కారం దొరుకుతుంది. మీలాంటి వాళ్ళకి అందరికి కూడా మీ మిత్రులు కానీ, స్నేహితులు కానీ, బంధువులకు కానీ అందరికి కూడా చేరవేస్తే కనుక వాళ్ళకు కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మాకంతా కూడా సహకారం అందించడం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. జగన్మాత అనుగ్రహం వల్ల మీ కోరికలంతా కూడా ధర్మపదమైన కోరికలంతా కూడా తీరాలని చెప్పి అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలి, స్వగృహం సిద్ధించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. శ్రీమాత్రే నమః. మీనరాశి జాతకులకి లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి, లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి. ప్రధానంగా లగ్న చక్రవశాత్తు చతుర్థ స్థానము, నవమ స్థానము, దశమ స్థానము, ఏకాదశ స్థానము, ద్వితీయ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. గృహయోగాలు ఎప్పుడు సిద్ధిస్తాయని చెప్పేసి చతుర్థ స్థానం గృహయోగ కారణం, స్థిరాస్తి లభించాలన్న పూర్వ పుణ్యస్థానం అంతా కూడా, నవమ స్థానం అంతా కూడా పూర్వీకుల నుంచి వచ్చిన స్థిరాస్తి లభించాలన్న ఈ స్థానాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ దశానాథుడు అంతా కూడా యొక్కరంగా ఉండాలి. ఏ దశ నడుస్తుంది ఆ దశానాథుడు జాతకరీత్యా అత్యంత యొక్కరంగా ఉన్నప్పుడు మీకంతా కూడా గృహయోగ ప్రాప్తి కలుగుతుంది. గోచారీత్యా కూడా బృహస్పతి యొక్కరంగా ఉండాలి, అంగారకుడు యొక్కరంగా ఉండాలి, శుక్రుడు యొక్కరంగా ఉండాలి, ఈ యొక్క చతుర్ధాధిపతి యొక్కరంగా ఉండాలి. మీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క మీనరాశి జాతకులకంతా కూడా జాతకరీత్యా ఈ యొక్క చతుర్థాధిపతి బుధ భగవానుడు అవుతాడు కాబట్టి బుధ భగవానుడు అత్యంత యొక్కరంగా ఉండాలి. ప్రధానంగా బృహస్పతి యొక్కరంగా ఉండాలి, రాష్ట్రాధిపతి, లగ్నాధిపతి. ప్రధానంగా శుక్ర భగవానుడు అత్యంత యొక్కరంగా ఉండాలి. ఇక్కడ చూసుకుంటే శని భగవానుడు కూడా అత్యంత యొక్కరంగా ఉండాలి. ప్రధానంగా సూర్య భగవానుడు కూడా ధనకారకుడు కాబట్టి మీకంతా కూడా అత్యంత యొక్కరంగా ఉండాలి. ప్రధానంగా అంగారకుడు కూడా భూమికారకుడు కాబట్టి మీకంతా కూడా ఈ గ్రహాలు అనుకూలత వల్ల గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ స్థానాల్లో అంతా కూడా మంచి గ్రహాలు ఉంటే, బలంగా ఉంటే కనుక శీఘ్రంగా అత్యంత త్వరగా మీకంతా కూడా గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా ఎటువంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రధానంగా మీరంతా కూడా నవగ్రహాలకు అభిషేకం చేసుకోవడం, ప్రతినిత్యం కూడా 11 ప్రదక్షిణలు కానీ, 27 ప్రదక్షిణలు కానీ, 54 ప్రదక్షిణలు కానీ ఆచరిస్తూ ఉండడం, ఆవునేతు దీపారాధన ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో చేస్తూ ఉండడం,
ప్రధానంగా అభిషేకాలు, హోమాది కార్యక్రమాలు తరచుగా చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. హనుమంతుడు ప్రీతికరంగా ప్రధానంగా ఆంజనేయ స్వామి దేవాలయంలో అంతా కూడా మన్యసూక్త పారాయణం చేయించడం, శ్రీరామ మూలమంత్ర జపాన్ని అంతా కూడా ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. స్వగృహయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా విశేషమైన హోమాలంతా కూడా మీ స్థిరాస్తి ఎక్కడైనా ఈ యొక్క తగాదాల్లో ఇరికిపోయినా కానీ మీకంతా కూడా కోర్టు కేసుల్లో ఈ యొక్క స్థిరాస్తి అంతా కూడా రావాల్సిన స్థిరాస్తి అంతా కూడా మీకు రాకుండా ఉండడం కానీ, ఎంత ప్రయత్నం చేసినా కానీ కోర్టు కేసుల్లో అంతా కూడా స్థిరాస్తి అంతా కూడా ఇరుక్కుపోయి రాకపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. కనుక ప్రధానంగా ప్రత్యంగారదేవి హోమాది కార్యక్రమాలు కానీ, ప్రధానంగా బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రాతశ్యామల యజ్ఞాధికరత కానీ ఆచరించుకోవడం వల్ల స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. తీరని కలగా ఉన్న గృహయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేము చెప్పే పరిష్కారం ఆచరించడం వల్ల శీఘ్రమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చూసుకుంటే కూష్మాండ దీపాన్ని అంతా కూడా కాలభైరవ స్వామి దేవాలయంలో తరచుగా చేస్తూ ఉండాలి. కూష్మాండ దీపం పెట్టి అక్కడంతా కూడా కాలభైరవ అష్టకాన్ని కానీ, ప్రధానంగా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ పారాయణం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా భూవరాహ స్వామి ఆరాధన చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం, ధరణి ఉద్ధరణాయ ఓం నమో భగవతే ధరణి ఉత్తరణాయ భూవరాహస్వామిని నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. తద్వారా శీఘ్ర గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. భూసంపద లభించడానికి ఆస్కారం ఉంటుంది. వసుధాదేవి ఆరాధన చేసుకోవడం వాళ్ళకు కూడా శీఘ్ర ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రధానంగా ఓం శ్రీం వసుధాదేవ్యే నమ, ఓం శ్రీం వసుధాదేవ్యే నమ నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అంగారకుడికి ఈ యొక్క కందులు దానం చేసుకోవడం, ఎరుపు రంగు వస్త్రాన్ని దానం చేసుకోవడం, ప్రధానంగా బృహస్పతికి ప్రీతికరంగా ఈ యొక్క శనగలు, పసుపు రంగు వస్త్రాన్ని, పసుపు కొమ్మలని కూడా దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా శుక్ర భగవానుడికంతా కూడా ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం మరియు తెల్లటి వస్త్రాన్ని దానం చేసుకోవడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందుతారు. ప్రధానంగా శని భగవానుడు ప్రీతికరంగా మీరంతా కూడా బ్రాహ్మణకి ప్రధానంగా ఇక్కడ తెల్లలు దానం చేసుకోవడం వల్ల నల్ల ద్రాక్షని దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు, వస్త్రదానాన్ని కూడా చేస్తూ ఉండాలి. తద్వారా మీకంతా కూడా శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ దీపాన్ని తరచుగా చేస్తూ ఉంటారో, రాహుకాల దీపాలంతా కూడా నివేదన చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం. అమ్మవారికి అంతా కూడా విశేషంగా పసుపు కుంకుమతోటి అభిషేకం చేయించడం, వస్త్రాన్ని సమర్పించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. శీఘ్రంగా మీకంతా కూడా స్వగృహ ప్రాప్తి కలగాలని చెప్పి, అష్టైశ్వర ప్రాప్తి కలగాలి, జగన్మాత అనుగ్రహంతో మీకంతా కూడా సకల ధర్మపదమైన కోరికలంతా కూడా నెరవేరాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. శ్రీమాత్రే నమః.